మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ కేంద్రాన్ని విమర్శిస్తూ కీలక కామెంట్స్ చేశారు. దక్షిణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్ష చూపుతోందని అన్నారు. అయోధ్యలో రాముణ్ణి దర్శించుకున్నట్లే మేడారం వనదేవతల్ని దర్శించుకోవాలన్నారు. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జాతరకు రావాలని సీఎం ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జాతీయ హోదా ఇవ్వడం కుదరదు అని వారు మాట్లాడినని నేను పత్రికల్లో చూసిన. ఒకవేళ అది నిజమే అయితే ఈ వివక్ష మంచిది కాదు. కుంభమేళాను మీరు జాతీయ పండుగ చేయొచ్చు. కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులను విడుదల చేయొచ్చు. ఈ పండుగకి మీరు నిధులు ఇవ్వకపోతే పత్రికలలో రాస్తే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతంలో జరిగే దక్షిణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర కేవలం 3 కోట్ల రూపాయలు కేటాయించిందంటేనే ఈ వివక్ష ఏ విధంగా ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నదో తెలంగాణ ప్రాంతాన్ని, సమ్మక్క సారలమ్మ జాతరని మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. మీరు అందరిని ఎట్లయితే అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలి అని మీరు ఎట్లయితే చెప్తున్నారో, మనమందరం అయోధ్యలో రాముడిని ఎట్లా దర్శించుకుంటున్నామో మీరందరూ కూడా దక్షిణ భారతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ దక్షిణ కుంభమేళాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్శించుకోవాల్సిందిగా అధికారికంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి అధికారికంగా ముఖ్యమంత్రిగా వారికి స్వాగతం పలికే బాధ్యతను మేము మా మంత్రివర్గం తీసుకుంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా.